నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు చూస్తుంటే ఇండియన్స్ అందరికీ కూడా భయాందోళనకి గురయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. డిపోర్టెడ్ చేసేసారు. ఒక రకంగా చూడాలంటే కొంతమంది స్టూడెంట్స్ సంఖ్యలతో కూడా వచ్చిన సందర్భాలు కూడా మనం మీడియాలో చూసాం. చాలా బాధ అనిపిస్తుంది. బట్ ఆ కంట్రీ వైజ్గా మనం చూస్తే వాళ్ళకి అది కరెక్టేనేమో. బట్ మనకైతే చాలా బాధాకరమేగా. ఏం అవును. చెప్తారు మీరు? ఇది ఇప్పుడు అమెరికా వెళ్ళడం అనేది ఇప్పుడు కాదండి. గత 30, 40 మేము చిన్నప్పటి నుండి కూడా అమెరికా వెళ్ళడం అంటే మోజు జనాలకి. హ్మ్. అమెరికా వెళ్ళి డబ్బులు మనం ఒక 40, 50 లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్తే ఉన్నాయి. ఒక 4, 5 కోట్లు, 10 కోట్లు సంపాదించుకుని దాకా అక్కడ నుండి బయటికి కదలరు. హ్మ్. అయితే వెళ్ళేటప్పుడు కరెక్ట్ వేలో వెళ్ళుంటే బాగుండదు. యాక్చువల్లీ మన కంట్రీ కంటే మిగతా కంట్రీ ఇంకా దారుణంగా ఎఫెక్ట్ అయినాయి. మెక్సికో, పనామా, అవును. చైనా, జపాన్ వీటిలో ఇంకా మనకు కొద్దిగా బెటరు. అంటే గుడ్లో మెల్ అంటే సంథింగ్ ఈజ్ బెటర్. మనం మరీ అంత కాదు. బట్ కొంతమంది అయితే ఇల్లీగల్ అక్రమ వలసలు ఉన్నాయి. హ్మ్. ఏంటంటే చదువుకోవాలి, అమెరికాకి వెళ్ళి డబ్బు సంపాదించాలి. డాలర్ అమెరికా అంటే డాలరే. హ్మ్. టైం స్పెండింగ్ వేరేది ఉండదు. ఫ్యామిలీ ఏం ఉండవు. గంట పని చేస్తే 10, 20, $30 నడుస్తుంది. సో ఏమైందంటే ఈ కన్సల్టెన్సీస్ కొన్ని ఉన్నాయి మార్కెట్లో. మన ఇండియన్స్ కానీ ప్రతి కంట్రీకి కూడా కన్సల్టెంట్ ఉంటారు. వాళ్ళు ఏదో ఒక మేనేజ్ చేసి పంపిస్తారు. అంటే స్కిల్ లేదు. ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు కూడా స్కిల్ ఉన్నోళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. స్కిల్ లేనోళ్ళకి ప్రాబ్లం. హ్మ్. ఇప్పుడు ఒక కంట్రీకి సంబంధించి నేను కావాలని పేరైతే తీయట్లేదు. ఒక కంట్రీకి సంబంధించిన అబ్బాయి 2 ఎకరాల పొలాన్ని అమ్మేసి అవును. ఒక 60,00,000 పెట్టి అక్కడికెళ్లారంట. హ్మ్. ఇప్పటికి సరిగ్గా ఇంగ్లీష్ రాదు అట. అదేనండి. వి ఆర్ ట్రైయింగ్ టు మానిప్యులేట్ థింగ్స్. వాళ్ళని పంపించేస్తే పాపం లబోదిబో అంటున్నాడు ఆ అబ్బాయి. కరెక్ట్‌గా మనం ఎళ్ళేటప్పుడు తప్పుగా అక్రమంగా హా! ఎళ్ళామని మన ఫాల్ట్ ఉంది గదా! తప్పు కాదు. ఇచ్చే విధానం తప్పు. నువ్వు వెళ్ళడం తప్పు కాదు. ఎళ్ళే విధానం తప్పుగా ఎళ్తే. పర్ఫెక్ట్‌గా ఎళ్ళినా నేను తిరిగి రావట్లేదు. సో అత్యాశ ఆశ నేను చెప్తా కదా! రియల్ ఎస్టేట్‌లో డైలాగ్ ఏం చెప్తాను? భూమాతంత పేషెన్స్, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ ఎప్పుడైతే అత్యాశకెళ్ళిందో ఇబ్బందికరమైన పరిస్థితులు. వస్తది. సో ఇక్కడ ఏమైందంటే ప్రొసీజర్ డీవియేట్ చేసి ఎళ్లారు. హ్మ్. ఇప్పుడు నిజం నిప్పు లాంటిదండి. సో ఎళ్ళాలనుకుంటే జిఆర్ఈ ఎగ్జామ్, కన్సల్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. రాసి టెస్ట్ పాస్ అయ్యి ఎళ్ళండి. మీరు డబ్బులు పెట్టుకొని ఇప్పుడు ఆడుకోవాలి. ఏజెంట్‌కి 5, 10 లక్షలు ఇచ్చేసి అటు ఏదో తోసి వాడేముంది పంపించాక చేతిలో ఎత్తేస్తాడు. కంట్రీ తోసిన దగ్గర అది టికెట్ తీసి. హ్మ్. కంట్రీలో నీకు జాబ్ అక్కడ నాన్ అకాడమిక్, అకాడమిక్ జాబ్స్ అని ఉంటాయి. అకాడమిక్ అంటే ప్రొఫెసర్స్ కింద పనిచేస్తారు. నాన్ అకాడమిక్ అంటే ఈ అడ్మినిస్ట్రేషను, లైబ్రరీ ఇవి చేస్తారు. ఇక్కడ ఏమైంది? ఆ నాన్ అకాడమిక్ 3000 యూనివర్సిటీలు ఉన్నాయి అమెరికాలో. 3000లో 300 ఒక 10% తప్ప మిగతా అన్నీ నాట్ రిలయబుల్ యూనివర్సిటీస్. అలానే ప్రొఫెసర్స్ కూడా ఉంటారు. లెక్చరర్స్ ఉంటే ఎక్కువ. సో లెక్చరర్స్ ఉంటే వాళ్ళ దగ్గర జాబ్స్ చేయాలి. ప్రొఫెసర్ అయితే అసిస్టెంట్ పెట్టుకుంటాడు. లెక్చర్ పెట్టుకోవడానికి లేదు. ఇక్కడ ఏమైందంటే చిన్న 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 చిట్క యూనివర్సిటీలకి వెళ్ళిపోయి అక్కడ జాబులు లేక బయటపడి రోడ్డు మీద తిరిగి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంతమంది తిరిగి వచ్చేస్తున్నారు. కొంతమంది రోడ్డు మీద తిరుగుతున్నారు. ఇంకా ట్రై చేస్తున్నారు. ట్రంప్ వచ్చాక ఒక విషయం కాదు. లాటరీ సిస్టమ్ డిస్టర్బ్ చేశాడు. తీసేస్తున్నాడు. హ్మ్. బర్త్ టూరిజం పెట్టాడు. అట్లా H1B వీసా టైట్ చేశాడు. తర్వాత చెకింగ్ మొదలుపెట్టారు. ఆల్రెడీ ఇండియాలో అమెరికాలో ఇండియా వాళ్ళు దాదాపు 54 లక్షలు పైగా ఉన్నారు. ఇండియాలో లెక్కల ప్రకారం. లెక్కల ప్రకారం ఇండియన్స్ ఒక 54 లక్షలు లక్షల మంది ఉన్నారు. అమెరికాలో ఆ! గత 30, 40 ఇయర్స్ వెళ్ళినాడు. ఇందులో జెన్యూన్‌గా ఎంతమంది ఉన్నారు? 18 లక్షలు ఇల్లీగల్. 18 లక్షలు 3.5 లక్షలు స్టూడెంట్స్ F1 వీసా. హ్మ్. అంటే స్టూడెంట్ F1 మీద వెళ్ళినప్పుడు 2 సంవత్సరాలు చదివిపోయిన తర్వాత ఓపీటీ అని ఉంటుంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని. దాంట్లో 2 సంవత్సరాలు 3 అట్లా H1బీసీలో 3+3 6 సంవత్సరాలు. దాటితే ఉండకూడదు అక్కడ. అన్లెస్ దే హ్యావ్ ఎ ప్రాపర్ ఎంప్లాయ్మెంట్. కానీ మన వాళ్ళు ఏంటంటే ఈ ఉద్యోగాలు రావు. చిన్న చిన్న యూనివర్సిటీ తక్కువ 60, 70 లక్షలు 30, 40 లక్షలు వెళ్ళిపోతారు. డబ్బు ఉండదని వెళ్తారు. వాళ్ళు జాబ్స్ చేయరు. వాళ్ళు జాబ్ చేస్తే యూనివర్సిటీలోనే జాబ్ చేయాలి వీళ్ళు. ఏ యూనివర్సిటీ చదువుతున్నారో ఆ యూనివర్సిటీలోనే జాబ్ చేయాలి. వేరే యూనివర్సిటీ చేస్తే క్రైమ్ అది. హ్మ్. కానీ మన వాళ్ళకి ఉద్యోగాలు చిన్న చిన్న యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉండవు అక్కడ. వాళ్ళు మరి బతకాలి డబ్బులు. ఏదో ఎంట్రీ కోసం వస్తే సర్వైవ్ అవ్వడానికి అక్కడ సంపాదించాలి. అప్పుడు ఏం చేస్తారు? ఏ పెట్రోల్ పంపు, గ్యాస్ స్టేషన్, సూపర్ మార్కెట్లో పనిచేస్తారు. కొంతమంది టాయిలెట్ పనులు కూడా చేస్తారు. నేను ఒక సినిమాలో ఒక డైలాగ్ బ్రహ్మానందం ఎంఎస్ అని ఉంటుంది. వాళ్ళ అత్తగారు మంచిగా డబ్బులు ఇచ్చి కట్నం చేస్తారు. ఒకరోజు అమెరికా వస్తారు. వస్తే బెంచ్ కార్లో వస్తాడు బ్రహ్మానందం. వచ్చి పార్క్ చేసి 5 నిమిషాలు స్వీపర్ పట్టుకొని బయటకు వచ్చేస్తాడు మరి వాళ్ళ అత్త బ్రహ్మానందం ఎంఎస్ అని అంటే బ్రహ్మానందం మెయిన్ స్వీపర్ అని చెప్పాడు నేను. హ్మ్. సో అట్లా ఉంటాయి క్రేజీ. అలాంటప్పుడు ఇప్పుడు ఈ కండిషన్లన్నీ అధిగమించాలి. ఇప్పుడు వాళ్ళు పెట్రోల్ పంప్‌లో చేశారనుకోండి, వాడు యూనివర్సిటీ నుండి 30, 40, 50, 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. అక్కడ కార్డ్ ట్రాన్సాక్షన్ అన్నీ నోట్ అయిపోతాయి. నువ్వు ఇక్కడ యూనివర్సిటీ ఉంటే అక్కడ ఎందుకు ఖర్చు పెడుతున్నావు డబ్బులు? అక్కడికి ఎందుకు వెళ్తున్నావు?
అని అడిగితే దీని దగ్గర క్వశ్చన్ మార్క్ లేదు. హా. ఇల్లీగల్ అంటే ట్రంప్ అనేది ఇండియా వరకులేదు కదా, అందరికీ పెట్టాడు. చైనాకి అయితే మరీ ఎక్కువ పెద్దగా బోల్టే పెట్టాడు. ఉమ్. సో అప్పుడు ఏమవుతుందంటే వెళ్ళినప్పుడు వాళ్ళని చెక్ చేసినప్పుడు మనల్ని కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు అక్కడ చైనా వాడు ఉంటాడు, జపాన్ వాడు ఉంటాడు, మెక్సికో ఉంటాడు, అందరూ ఉంటారు. అందులో మనోడు కూడా కలిసి ఉన్నారు. అంటే మెయిన్ ఫోకస్ చైనా వాళ్ళ పైన పెట్టిందా? చైనా, మెక్సికో, పెనామా అట్లా మరి ఎక్కువ ఎక్కువ ఇల్లీగల్స్ ఉన్నారు. ఇల్లీగల్స్ మనకు కొద్దిగా అంత అంత మరీ ఫేక్ కాదు, కొంతమంది ఉన్నారు. హా. ఆ కొంతమందిని బయట పంపారు. మొన్న ప్రెసిడెంట్ అవగానే మన జయశంకర్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ వెళ్ళారు. ఆయనకి ఫస్ట్ లాట్లో 18,000 మంది పంపించేస్తామని. అట్లా ఈ మిగతా వాళ్ళు కంటిన్యూ అవుతుండే, ఐడెంటిఫై చేసి రికగ్నైజ్ చేసి పంపించేస్తారు. సాధారణంగా స్టూడెంట్స్ చదువుకుంటూ ఉన్నప్పుడు మీరు అన్నట్టు పెట్రోల్ స్టేషన్లోనూ లేకపోతే బర్గర్ పిజ్జాలు ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి దగ్గర వర్క్ చేస్తూ ఉండేవారు. బట్ అమెరికాలో అది చాలా రిస్ట్రిక్ట్ చేశారంట కదా, అలా వర్క్ చేయకూడదు అని ఒక అదే నిబంధన ఇప్పుడు ఉంది ఇప్పుడు అట కదా. కొత్తగా అంత ముందు లేదు, ఉండదు కానీ చూసి చూడనట్టు వెళ్ళిపోయింది. ఇప్పుడు స్ట్రిక్ట్ చేస్తున్నారు. హ్మ్. ప్రతి ఎంప్లాయీని చెక్ చేస్తున్నారు. ప్రతి ఇండియన్ మిగతా ఫారినర్ అపార్ట్ ఫ్రమ్ అమెరికా వాడు ఎవడున్నా వాడిని చెక్ చేస్తున్నారు. ఇది ఎక్కడి నుండి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, వీసా ఎంతవరకు ఉంది, పర్మిషన్ ఎంతవరకు ఉంది, ఓపీటీలో ఉన్నాడా, ఎంఎస్లో ఉన్నాడా, లేకపోతే గూగుల్ జాబ్లో ఉన్నాడా అనేది అన్నీ చెక్ చేసుకొని దే ఆర్ టేకింగ్ క్లియర్ కట్ డెసిషన్. ఓకే, ఇప్పుడు ఇదే కంటిన్యూ అవకాశం ఉందంటారా? అవుతుందండి. ఈయన ఎందుకంటే ఈ 4 సంవత్సరాలు ఉంటాడు. ఇప్పుడు వచ్చి జస్ట్ స్టార్ట్ అయింది, ఫస్ట్ మంత్ కూడా అవ్వలేదు, ఫస్ట్ మంత్ అవుతుంది రఫ్గా. హ్మ్. సో ఈయన ధ్యేయం ఏంటంటే ఓటు ఎలక్షన్ గెలిచిందే ఆ నినాదం అది. ఇమిగ్రేషన్ వాళ్ళని మొత్తం పంపించేస్తాను, బయట దేశాలు వచ్చి వలసలు చేసినందుకు మనకు ఉన్న కంట్రీలో అమెరికా వాళ్ళకి జాబ్స్ ఉండట్లేదు, అమెరికా వాళ్ళకి ఎర్నింగ్స్ ఉండట్లేదు. మన బిజినెస్లో ఎక్కడ మన ఇండియన్స్ ఎక్కడ చేపెట్టినా బిజినెస్లో కానీ జాబ్లో వీళ్ళు టాప్, మన ఐక్యూ లెవెల్స్ బాగుంటాయి, ఇంగ్లీష్ లెవెల్స్ బాగుంటాయి. సో దే ఆర్ గోయింగ్ టు టాప్ దేర్. మనం టాప్ చేసినందుకు అమెరికా వాళ్ళు డౌన్ అవుతున్నారు. సో మేక్ అమెరికా గ్రేట్ అనేది ఆయన నినాదం. మళ్ళీ ఇంకా ప్రెసిడెంట్ కాలేడు ఆయన లైఫ్లో, ఇది లాస్ట్ టైం. హ్మ్. ఈ 4 సంవత్సరాలు ఆయన ముద్ర గట్టిగా వేద్దామని ట్రై చేస్తున్నాడు. సో ప్రెసిడెంట్ ఆ ముద్ర ఉంటే ఇప్పుడు రొనాల్డ్ రేగన్, జార్జ్ చాలా పెద్ద పెద్దవాళ్ళు. ఈయన లాస్ట్ కాబట్టి ఇంక ఈ 4 సంవత్సరాల్లో నేను అనుకుందంతా చేసి చరిత్రని రీరైట్ చేద్దాం అనుకుంటాడు. 150 సంవత్సరాల డెసిషనే బర్త్ రిజర్వ్ తీసేసాడు, లాటరీ సిస్టమ్ ఎత్తేస్తున్నాడు. ఇప్పుడు గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట కదా, లక్షల్లో ఉన్నారు. వాళ్ళందరికి వచ్చే అవకాశం ఉందా? తక్కువ అండి. ఇప్పుడున్న ఇలాంటి కండిషన్ ఉంటే కొద్దిగా టైట్ అయిపోతుంది. ఎందుకంటే గ్రీన్ కార్డు తర్వాత సిటిజన్షిప్ చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సో పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్. అవును. 2010లో ఇళ్ళలో కూడా రాలేదంట. ఎప్పుడు మరి 15 ఎన్ని సంవత్సరాలు వెయిటింగ్ లిస్ట్ ఉంది ఇప్పుడు. నాకు తెలిసి ఇమీడియట్గా అయితే యాక్షన్ ఉంటుంది, నెగిటివ్ యాక్షన్ ఉంటుంది కానీ పాజిటివ్ యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పంపించే ధోరణిలో ఉన్నారు. హ్మ్. అప్పుడు ఆ లిస్ట్ కూడా తగ్గిపోద్ది కదా. అండ్ ఇంకోటి కొన్ని ఏమన్నానంటే మన ఇండియన్సే ఎగ్నెస్ట్ ఉన్నారు, మన ఇండియన్స్కి. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు జాబులు పోతున్నాయి. హా. స్కిల్డ్ వాడు వచ్చాడు అనుకోండి, స్కిల్ లేబర్ తీసుకుంటారు. మన ఇండియన్ తీసేస్తే కూడా వాళ్ళకి కూడా కొద్దిగా లాస్ ఉంటుంది. ఎందుకంటే మనకి గంటకు $10 చేస్తారు, అవతల వాళ్ళు గంటకు $50 చేస్తాడు. సో వాడికి 70% ఫైనాన్షియల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది. బట్ స్టిల్ ఇల్లీగల్ ఉండకూడదని తీసేస్తున్నాడు. ఎలన్ మస్క్ ఈజ్ నాట్ వెరీ ఫేవర్ ఫర్ రిమూవింగ్ H1B వీసా. హ్మ్. బట్ ఆయన కూడా కన్విన్స్ చేసి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ H1B వీసాకి సంబంధించి కూడా చాలా టైట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా కూడా చేంజెస్ చేసేస్తున్నారు అని కూడా అంటే వింటున్నాం. స్ట్రిక్ట్ చేస్తున్నాడు. అంత ముందుకి ఇప్పటికి కొద్దిగా మరి డబుల్ చెక్ పెట్టాడు అనమాట. ఆ పెద్ద ప్రాసెస్ అప్లికేషను స్క్రీనింగ్ అవుతుంది, అవన్నీ ప్రాసెస్ చేసేసరికి వీళ్ళు టైం పడుతుంది. ఒక ఫామ్ పంపాలి, ఆ ఫామ్ వెరిఫై చేస్తారు, క్రెడెన్షియల్ చూస్తారు, 2-3 సార్లు చెక్ అవుతుంది. చెక్ అయిన తర్వాత అప్పుడు ఆ లాటరీలో పార్టిసిపేషన్ వస్తుంది. ఇప్పుడు ఆ లాటరీలో 4 అంటే 1:4 ఉంటుంది. 2 సార్లు కానీ నీ పేరు రాకపోతే నువ్వు ఎలిజిబుల్ కాదు హ్మ్. కొత్తగా. అంటే 2 టైమ్స్, మూడోసారి నువ్వు ఇంకో లాటరీలో కూడా పాల్గొనలేవు. అంటే నువ్వు 2 టైమ్స్ వెళ్ళి సెలెక్ట్ కావాలంటే నీకేదో నెగిటివ్ పాయింట్ అంటారు. స్కిల్ ఉంటే ఇక్కడ స్కిల్ రాదు కదా, లక్కీ కూడా రావాలి. స్కిల్ ఉంటే కొద్దిగా ఈజీ ఉంటుంది. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అన్నీ చూసే లాటరీలోకి సెలెక్ట్ చేస్తారు. చేసినప్పుడు ఆ లాటరీలో ఫస్ట్ టైం రాకపోతే ఓకే, మూడోసారి రాకపోయిందంటే ఇంక మూడోసారి దగ్గర ఎలిజిబిలిటీ ఉండదు, వాడు ఏమైనా అప్లై చేసుకోలేడు. ఓకే. సో ఆయన ఉద్దేశం ఏంటంటే ఓన్లీ క్లియర్ కట్ స్కిల్డ్ లేబర్ హు ఆర్ వాల్యూ వర్త్ కమి దే ఆర్ పర్మిటెడ్. పాత వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది. కొత్తగా లాస్ట్ 10-15 సంవత్సరాలు వెళ్తారు. మా ఫ్రెండ్స్ 25-30 సంవత్సరాలు ఉంది, వాళ్ళు ఆల్రెడీ సిటిజన్షిప్ కూడా వచ్చింది, వాళ్ళ పిల్లలకు కూడా వచ్చింది. సో దే కెన్. బట్ ఇప్పుడు కొత్తగా ఎవరికైతే గ్రీన్ కార్డ్ లేదో వాళ్ళకి దిస్ టైట్ కండిషన్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంత ఫ్యూచర్లో ఇంకేమి ఎవ్రీడే ఒక యాక్షన్ తీసుకుంటాడు, ఎవ్రీడే చాలా దూకుడుగా వెళ్తున్నట్టుగా కూడా చూస్తున్నాం. అగ్రెసివ్ ఉన్నాడు. జో బైడెన్ సంవత్సరంలో తీసుకున్న డెసిషన్ 1 డేలో తీసుకుంటున్నాడు. హ్మ్. అది దీనివల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు నిజంగానే వాళ్ళ దేశం బట్టి మనం చూస్తున్నట్లయితే వాళ్ళు కరెక్టే, వాళ్ళ సైడ్ వాళ్ళు కరెక్టే. వాళ్ళకి కరెక్టే అవుతుంది. బట్ అందరిని ఇలా పంపించేయడం కూడా కరెక్టే అంటారా? అంటే కరెక్ట్ అంటే
మన దేశం కోసం మనం కాపాడుకోవడం మన పౌరుడిగా ప్రెసిడెంట్గా ఆయన రెస్పాన్సిబిలిటీ. ఉమ్, సో వాళ్ళ యాంగిల్లో కరెక్ట్, మన యాంగిల్లో ఎవరైతే ఫేక్ మీద వెళ్ళారో వాళ్ళు ఇబ్బంది పడతారు. కరెక్ట్ ఉన్న వాళ్ళు ఏం ఇబ్బంది లేదు. వాళ్ళు వీలైతే ఇప్పుడు జావా ప్రోగ్రామ్ ఉంటుంది కోడింగ్, ఓ ప్రోగ్రామ్ రామని 4 ఎంప్లాయీస్కి ఇస్తాడు ఇండియన్స్కి. ఒకడు 4 లైన్లో రాస్తాడు, ఒకడు 10 లైన్లో రాస్తాడు, 40 లైన్లో రాస్తాడు. 4 లైన్లో రాస్తాడు తీసుకుంటాడు, మిగతా 30-40 తీసేస్తాడు. ఎఫిషియన్సీ ఇంపార్టెంట్ కదా. సో ప్రాక్టీస్ ఉండి కోర్సులు చేసి ఎవరు ఇబ్బంది పడతారంటే ఎవరైతే ఇల్లీగల్గా వెళ్ళారో, కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళారో, డబ్బులు కట్టి వెళ్ళారో, మ్యానిపులేట్ చేసి వెళ్ళారో, ఇంటర్వ్యూస్ వీటి బదులు ఇంకొకటి ఎవడో టెలిఫోన్ కాల్లో మాట్లాడు, వాళ్ళు ఇబ్బంది పడతారు. రియల్ జెన్యున్ గిన్నెలు నాకేం తెలుసు, ఐ డోంట్ థింక్ ఎనీ ప్రాబ్లమ్ విత్. ఓకే, ఇప్పుడు కస్టమ్ డ్యూటీస్ కూడా వేస్తున్నారు అని అంటున్నారు. అంటే ఆయన చైనా మీద ఫస్ట్ భద్రం ఎక్కువ అపోజిషన్ కొట్టి 60% చేశాడు, మన ఇండియాకి నుంచి 25% చేశాడు. అంటే ఇంపోర్ట్స్ డ్యూటీ అంటారు, ఉమ్, అంటే తగ్గియడానికి మాట. రిలేషన్షిప్ ఉండాలి, బట్ కొద్ది కాస్ట్లీ ఉండాలి. ఆ ట్రంప్ ఏమంటాడు, మీరు చదువుకోవడానికి వచ్చి ఓపీటీ తర్వాత వెళ్ళిపోండి అంటున్నాడు. మన వాళ్ళు అంటారు నేను 60 లక్షలు ఖర్చు పెట్టి నేను ఎందుకు వస్తా డబ్బులు తీసుకోండి మన వాళ్ళు అంటారు. సో దెర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఉమ్. కానీ అది కూడా నిజమే కదండి. అంత ఖర్చు పెట్టి డాలర్లో సంపాదించుకుంటే ఈ అప్పులన్నీ తీర్చుకోవచ్చు అనుకుంటారు కదా మన ఇప్పుడు మీరు వాళ్ళు. ప్రిన్సిపల్ ఆఫ్ ద కాలేజ్ యూనివర్సిటీ మీరు ఒప్పుకుంటారా ఇల్లీగల్ దొంగ సర్టిఫికేట్లు పెడితే? ఒప్పుకోరు కదా. అదే అంటూ ఇల్లీగల్ ని మనం ఏమి ఎంకరేజ్ చేయట్లేదు, లీగల్ గా ఆయన వెళ్తేనే. పంపించేది ఓన్లీ ఇల్లీగల్ పంపిస్తాడు, లీగల్ ఉన్న వాళ్ళు ఏం పంపించలేదు అన్న. ఈ టార్గెట్ ఈజ్ వెరీ, ఇప్పుడు 54 లక్షలు 34 లాక్స్ 32 లాక్స్ బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఒక 60 lakhs పే చేస్తున్నాం మన కరెన్సీతో మన పిల్లలు అక్కడ చదువుకోవడానికి. సో మన త్రూ వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సాధారణంగా మనం ఏమనుకుంటాము, ఆ గవర్నమెంట్కే మనం డబ్బులు ఇస్తున్నప్పుడు స్టడీస్ కంప్లీట్ అయిపోయాక కనీసం కొన్ని ఇయర్స్ అట్లీస్ట్ ఇచ్చాడు ఒక కదా, 2-3 years ఉంటే. 2+2 ఇచ్చాడు కదా. ఓపీటీ 2 సంవత్సరాలు ఇస్తున్నాడు, కోర్స్ చదవడానికి 2 సంవత్సరాలు. హా, దాని తర్వాత మీకు సత్తా ఉంటే జాబ్ తెచ్చుకోండి అక్కడ. ఓకే. ఏ మల్టీనేషనల్ కంపెనీలో టెస్లానో గూగుల్ మైక్రో చాలా ఉన్నాయి కదా, ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకుంటే ఆయన ఏం పంపించలేదు. ఎవరైతే స్కిల్ లేకపోతే జాబ్ రాదు. జాబ్ ఎప్పుడు వస్తుంది, నువ్వు టెక్నికల్గా ఎక్స్పర్ట్ ఉండాలి, హ్మ్. కోడింగ్లో అనుభవం ఉండాలి. కోడింగ్ అంటే వాడికి ఏం తెలియదు, వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు ఇంగ్లీష్ రానివాడు కూడా వెళ్ళిపోతాడు. ఇంగ్లీష్ జిఆర్ఈ టోఫల్ రాయాలి, హ్మ్. టోఫల్ ఐఎల్టీఎస్ ఉన్నాయి. ఎగ్జామ్ బాగుంటే మేనేజ్ చేయడం. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీరు కూడా రాయొచ్చు, నా ఎగ్జామ్ నీ ఎగ్జామ్ నేను కూడా రాయొచ్చు. దట్స్ నాట్ రైట్. లాంగ్ టర్మ్లో ఎప్పుడైనా నిజం నిప్పులాంటిదండి. వెళ్తే ఫెయిర్గా వెళ్ళండి, లేదా ఇండియాలో ఉండండి. పక్కనోడు వెళ్తున్నా మనం వెళ్ళొద్దు. మనకున్న టాలెంట్ మనకున్న స్కిల్ ఉంటే ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు గో బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నా నేను, ఏ ఫీల్డ్ అడిగినా చెప్తాను. మిగతా ఫీల్డ్ నేను చెప్పకపోవచ్చు కదా, అవును. నా ఫీల్డే చెప్తాను, నేను వేరే ఫీల్డ్ చెప్పను. హ్మ్. అట్లా మీరు జావాలోనో పైథాన్లోనో ఇప్పుడు ఏఐ వచ్చింది లేటెస్ట్, అలా ఎక్స్పర్టైజ్ అయితే దేవుళ్ళు. ఇప్పుడు ఫేక్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఇబ్బంది అండి, మంచి యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఇబ్బంది ఏమి ఉండదు. దే విల్ గెట్ దర్ జాబ్స్. సో ఎవరైతే ఇల్లీగల్ గా వెళుతున్నారో ఒక రకంగా చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటారు చాలా మంది. అది చాలా తప్పు. ఇట్స్ ఎ లెసన్ ఫర్ దెమ్. ఇప్పుడు నన్ను అడిగితే మేము చిన్నప్పుడు, మీరు పుట్టినప్పుడు మేము చూసుకుంటే అమెరికాలో శాలరీస్ ఎక్కువ ఉండే, ఇండియాలో తక్కువ ఉండేది. ఇప్పుడు ఇండియా పీపుల్ ఆల్సో గివింగ్ గుడ్ శాలరీస్. అవును. సో దెర్ నో పాయింట్ ఇన్ గెటింగ్ అది దినదినగండం. ఎప్పుడు పట్టుకుంటాడో ఎప్పుడు పంపించేస్తాడో తెలియదు. అక్కడ వెళ్ళి చేసే పనులు ఏంటి, పెట్రోల్ పంపు, టేబుల్ తొడవాళ్ళు. సాధారణంగా మన దగ్గర మీరన్నట్టు ఆ పెట్రోల్ పంపుల్లోనో, హోటల్స్‌లోనో పనిచేస్తే చిన్నతనంగా చూసుకుంటారు. అది అదే అమెరికా వెళ్లి సేమ్ పని అంటే చేస్తే అక్కడ ఏం చేస్తాడో తెలియదు కదా. ఆ! దాన్ని బ్రహ్మానందం గారు సినిమా డైలాగ్ చెప్పే కదా, అక్కడ అమెరికా నుండి వస్తున్నాడు అనుకుంటాను, ఇక్కడ రాగానే పాష్ బట్టలు వేసుకొని జీన్స్ వేసుకొని లెవీస్ వేసుకొని వచ్చేస్తే కాదు, అక్కడ ఏం చేస్తాడు అనేది ఇంపార్టెంట్. హ్మ్. అక్కడ ఏం చేస్తారు, లోయెస్ట్ కేటగిరీ టాయిలెట్లు కూడా క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి బాలీవుడ్ కూడా ఒక సినిమా తీశారు. తాప్సీ గారు వీళ్ళందరూ ఆ, ఉంటారు. ఇలా ఇబ్బంది ఎవరైతే ఇల్లీగల్‌గా వెళ్ళిపోయారో అక్కడ పడ్డ కష్టాలేంటి, ఎలాంటి ఇబ్బందులొస్తాయి అవన్నీ కూడా మనకు క్లియర్ కట్‌గా చూపించారు. డెఫినెట్గా. సో అది ఇట్స్ నాట్ ఎ రైట్ వే. గో ఇన్ ఎ రైట్ వే. వెళ్ళాలనుకోండి తప్పలేదు, మీరు పర్ఫెక్ట్గా తయారవ్వండి, హ్మ్. కోచింగ్ తీసుకోండి, ర్యాంక్ కొట్టండి, వెళ్ళండి రైట్ రాయల్కి వెళ్ళండి, డూ ఏ బెటర్ జాబ్. హ్మ్. అది ఇండియా కూడా చిన్నతనం కదా. ఇండియా వాళ్ళంటే టాయిలెట్లు క్లీన్ చేశాడు, గ్యాస్ స్టేషన్లో పనిచేసాడు, పెట్రోల్ వేసాడు అంటే మనకు కూడా నామోషే కదా. అవును. అదేదో జాబ్ ఇక్కడే చేసుకున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు. హ్మ్. సో ఇట్స్ నాట్ కరెక్ట్. బట్ యూ హ్యావ్ టు ఫాలో ది ప్రోటోకాల్. మేనేజ్ ఇప్పుడు ఒక అమ్మాయినో అబ్బాయినో కంపెనీలో రిక్రూట్ చేయడం ఈజీ, వాళ్ళు రీటైన్ చేయడం చాలా కష్టం. హ్మ్. అవును. ఇప్పుడు నీకు ఒక ఎక్స్ అమౌంట్ వస్తే ఇంకో 10,000 ఎక్కువ నువ్వు వెళ్ళిపోతానంటావు సరిగ్గా లేకపోతే, నువ్వే ఎవరైనా. అంతే. సో ఓవరాల్గా ట్రంప్ ఇంకా కొన్ని యాక్షన్లు తీసుకున్నాడు. ఒకటి ఏంటంటే ఆయన యాంగిల్లో ఆయన కరెక్టే, ఆయన సిటిజన్స్కి ఏదైతే కమిట్ చేశాడో అది చేస్తున్నాడు. సో అమెరికా పరంగా మనం చూసుకున్నట్లయితే ఆయన తీసుకున్న డెసిషన్స్ కరెక్టే. వాళ్ళ దేశ ప్రకారం బట్ మన దగ్గర నుంచి ఎవరైతే ఇల్లీగల్‌గా వెళ్లారో వాళ్ళకైతే ఈ కష్టాలు తప్పడం లేదు. కష్టాలు తప్పదండి. నాకు తెలిసి ఇంకా కొన్ని టైట్ వేల చేస్తారేమో. లక్షల ఎంప్లాయ్మెంట్ పోయే హ్మ్. పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. రైట్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.